ప్రధాన అయినటువంటి మన భారతీయ హైందవ సోదరులందరికీ సోదర సోదరీమణులందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ ఈ రోజున మన పండగలు మన సాంప్రదాయాలు పూర్వీకులు మనకి ఇచ్చినటువంటి ప్రతి పండగ యొక్క ఒక ప్రాధాన్యత కలిగినటువంటిది, ప్రకృతి ఆధారంగా చేసుకునేటువంటి వాళ్ళం మన ఈ పండగలు. అటువంటి పండగల్లో మొదటగా మనం తెలుగు వాళ్ళం చేసుకునేటువంటి ముఖ్యమైనటువంటి ప్రాశస్తమైనటువంటి పండగ ఉగాది పండుగ. ఈ ఉగాది పండుగ యొక్క ప్రాశస్తాన్ని ఈరోజు మనం తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. సనాతన ధర్మానికి ఉన్నటువంటి ఏ ఆచారాలు అయితే ఉన్నాయో ఆ ఆచారాలు పాటించవలసినటువంటి వాళ్ళం మన పూర్వీకులు మనకు ఏదైతే ఇచ్చారో అటువంటి సాంప్రదాయాలని మన భావితరాలకు కూడా అందివ్వాలనే ఉద్దేశంతో ఈ చిన్న విషయాన్ని మీ ముందు ప్రస్తావించడానికి ప్రయత్నం చేస్తాం. ఉగాది అనేటువంటిది అన్ని యుగాలకి ఆది యుగాది అని మనం చెప్తుంటాం. అసలు ఉగాది అంటే ఊ అనేటువంటి అక్షరానికి నక్షత్రం అనేటువంటి అర్థం కూడా ఉంది. గా అంటే గమనం. ఈ రెండింటి యొక్క కలయికే ఉగా అంటే నక్షత్ర గమనము. నక్షత్రాల యొక్క గమనాన్ని బట్టి మన యొక్క జీవిత విధానం కూడా మారుతుందని మన పెద్దలు శాస్త్రవేత్తలు పూర్వీకులు చెప్పినటువంటి విషయమే. అటువంటి ఉగాది యొక్క ప్రాశస్తాన్ని మనం తెలుసుకోవడానికి ఈ రోజున కొన్ని ఉగాది యొక్క విధి విధానాలను మనం ఆచరించే ముందు ఏం చేయాలి అనేటువంటి ఆలోచనతో ఈ రోజున ఉగాది యొక్క గొప్పతనం ఏమిటయ్యా అంటే, మనకు ఉండేటువంటి 6 ఋతువులలో ఉండేటువంటి మొదటి ఋతువు వసంత ఋతువు. అది రెండవది మనకి మాసాల్లో తెలుగు మాసాల్లో మొదటి మాసం చైత్రమాసం, అలాగే పక్షాల్లో శుక్లపక్షం, అలాగే తిథుల్లో పాడ్యమి తిథి. ఈ వీటి యొక్క మొదటి ఋతువు, మొదటి మాసము, మొదటి తిథి కలయికగా ఉన్నటువంటిదే మన యొక్క ఉగాది. ఈ సంవత్సరానికి ఆది అనేటువంటిదే మన యొక్క ఈ ఉగాది నాడు. ఈనాడు కొన్ని మనం విధి విధానాలు పాటిద్దాం. ఒకటి, ముందుగా మన ఇంటి ముందు ధర్మధ్వజాన్ని ఎగరేసేటటువంటి సంప్రదాయం పూర్వం ఉండేది. కానీ ఈ రోజున కనీసం మనం ఇంటికి మామిడి తోరణాలతోటి మనం కట్టుకోవడం. రెండవది, మన ఇంటి ముందు రంగవల్లులతోటి ఉగాది శుభాకాంక్షలు చెప్తుంటాం, చెప్పాలి కూడా. ఎందువల్లంటే ఆనాడు బ్రిటిష్ వాళ్ళు చెప్పినటువంటి విష్ యూ హ్యాపీ న్యూ ఇయర్ అనేటువంటి ఆంగ్ల సాంప్రదాయానికి రోడ్లన్నీ కూడా కటకటలాడిపోతున్నటువంటి రోజుల్లో ఈ రోజున ఉగాది నాడు మాత్రం మన ఇళ్ళు బోసిపోతూ ఉండడం సమంజసమా? ఒక్కసారి గమనిద్దాం. ఇది మన యొక్క ఉగాది, మన తెలుగు యొక్క సంవత్సరాది కాబట్టి తప్పనిసరిగా ఇంటి ముందు రంగవల్లితో ఉగాది శుభాకాంక్షలు చెప్పుకుందాం. మరొక విధానం ఏమిటయ్యా అంటే అభ్యంగన స్నానం. తైలంతో చేసేటువంటి అభ్యంగన స్నానం చేయడం వల్ల మన శరీరంలో ఉండేటువంటి సుషుప్త నాడులు అనేక స్పందన చెంది ఆరోగ్యాన్ని ప్రసాదిస్తాయి. అటువంటి మంగళ స్నానాన్ని మనం చేయాలి అని ఈ శాస్త్రం మనకి చెప్తుంది. నాలుగవది, మనం ఏదైతే తయారు చేస్తున్నామో ఉగాది యొక్క పచ్చడిని, షడ్రుచులు కలిగినటువంటి పచ్చడిని ఆస్వాదించడం. మరొకటి, గ్రహాలకి అనుకూలంగా మనం కొన్ని శాంతి హోమాలు కూడా మనం చేసుకుంటూ ఉండాలి. అలాగే విధంగా బ్రహ్మ యొక్క సృష్టికర్త అయినటువంటి బ్రహ్మ యొక్క పూజను కూడా మనం ఈ ఉగాది నాటి నుంచి మనం చేసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. మరొకటి, షడ్రుచులు కలిగినటువంటి పచ్చడిని సేవించడం. అలాగే పంచాంగ శ్రవణం. ఈ పంచాంగ శ్రవణం వినడం వల్ల అనేక రకాలైనటువంటి మనలో ఉండేటువంటి కొన్ని మార్పులు జరుగుతూ ఉంటాయి. మరొక ముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే నూతన వస్త్రధారణ. నూతనంగా కొత్త బట్టలను మనం ధరించాలి. అంటే పాతబడినటువంటి వస్తువులను మన పక్కన వదిలేసి పాత విధానాలను మన నుంచి బయటకు తోలుకుంటూ ఈ రోజున కొత్త విధానాలకు మనం వెళ్ళాలి అనేటువంటి ఆకాంక్షిస్తూనే ఈ రోజున మనం నూతన వస్త్రాలను ధరించాలి. మరొక విధానం ఏంటంటే మన యొక్క రాజు లేదా గురువు లేదా పెద్దలు వాడి యొక్క ఆశీర్వాదాన్ని తప్పనిసరిగా మనం తీసుకుంటూ వాళ్ళ అనుగ్రహాలను మనం పొందేటువంటి విధానంగా ఈ విధి విధానాలను మనం ఆచరించాలని ఆశిస్తూ మీకు ఒక చిన్న ఉగాది పచ్చడి యొక్క ప్రాశస్తాన్ని గురించి కూడా చెప్తాం. ఈ ఉగాది పచ్చడి యొక్క షడ్రుచులు అంటే 6 రుచుల యొక్క పండగలు. అంటే ఒకటి తీపి,
కొత్తగా తీపిదనం చేసిన కొత్త బెల్లంతో తయారు చేసినటువంటి ఆ బెల్లాన్ని పట్టుకొచ్చి తినడం వల్ల మన శరీరంలో ఉండేటువంటి కఫము వాతం అనేటువంటిది మనకు తగ్గుతుంది. ఐరన్ అనేటువంటి శక్తిని పెరుగుతుంది. అలాగే పులుపు వాతాన్ని తగ్గిస్తుంది. అలాగే మనకు ఉండేటువంటి వగరు రక్తహీనతని నుంచి కూడా కాపాడుతుంది. అలాగే చేదు శరీరంలో ఉండేటువంటి మలబద్ధకాలని, శరీరంలో ఉండేటువంటి ఆకలిని పుట్టించేటువంటి ఈ వేప యొక్క పువ్వుని మనం ఆస్వాదించడం, అటువంటి కారం, పులుపు, ఉప్పు, తీపి, కారం, ఈ 6 రుచుల యొక్క పండగలే యొక్క సమ్మేళనమే మన యొక్క ఈ ఉగాది పచ్చడి యొక్క ప్రాశస్త్యం. ఇది సైంటిఫిక్గా మనం ఎంత గొప్పగా చెప్పినప్పటికీ ఆరోగ్యరీత్యా మనకు వచ్చేటువంటి ఈ పచ్చడిని మన ఇంట్లో మనమే తయారు చేసుకోవడానికి ప్రయత్నం చేస్తూ ఇది 10 మందికి పంచాలి. దీంట్లో ఉండేటువంటి ఒక రకమైనటువంటి ఇంకొక భావన ఉంది. ఒక్కొక్క పదార్థము ఒక్కొక్క భావనతో ఉన్నటువంటి ప్రతీక. ఒక తీపి ఒక రకమైనటువంటి భావాన్ని కలిగిస్తుంది, ఒక పులుపు ఒక రకమైనటువంటి భావాన్ని కలిగిస్తుంది. అలాగా షడ్రుచిలో అనేక రకాల భావాలు కలుపుతూ అన్నిటినీ కరిబోసినటువంటి పండగే పచ్చడే ఈ గొజ్జు పచ్చడి అని మనం అంటుంటాం. అటువంటి పచ్చడిని మనం ఆస్వాదించడం వల్ల శారీరక దృఢత్వం పెరుగుతుంది, మానసికమైనటువంటి పరిపక్వత కూడా చెందడానికి అవకాశం ఉంది. ఈ రోజున ఉగాది నాడు మనం చేయవలసినటువంటి పండగల్లో పంచాంగ శ్రవణం అనేటువంటిది తిథి, వార, నక్షత్ర, కరణ యోగాలు అనేటువంటి వాటి గురించి వివరాలు తెలుసుకుంటూ రాబోయేటువంటి రోజుల్లో మనం ఎలా ఉండాలి, ఎలా ఉండకూడదు అనేటువంటి దాని గురించి మనం పెద్దల యొక్క ఆశీర్వచనంతో మనం ఈ పంచాంగ శ్రవణాన్ని కూడా వినడానికి ప్రయత్నం చెయ్యాలి. ఈ విధి విధానాలను ఆచరించేవాడే మన హైందవ సాంప్రదాయంలో, మన తెలుగువారి యొక్క సాంప్రదాయంలో ఇటువంటి పండగలను మనం చేసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. మరొక విషయం ఏంటంటే ఇటువంటి పండగల యొక్క అన్ని రకాల యొక్క రుచులు కలిసినటువంటి పండగ ఎలాగ అవుతుందో అలాగే మనకి సమాజంలో అనేక రకాలైనటువంటి వ్యక్తులు కనబడుతుంటారు. ఒక్కొక్కళ్ళు విభిన్నమైనటువంటి మనస్తత్వాలు కలిసి ఉంటాయి. అన్ని మనస్తత్వాలని కలుపుకుంటూ ఏకాభిప్రాయంగా వాళ్ళతోటి మన కలిసి మెలిసి కష్ట సుఖాలను పంచుకుంటూ కష్టం వచ్చినప్పుడు కుంగిపోకుండా, సుఖం వచ్చినప్పుడు పొంగిపోకుండా అనేటువంటి రెండింటిని సమదృష్టితో తీసుకోవాలనే ఉద్దేశంతో ఈ ఉగాది పచ్చడి మన పెద్దలు పెట్టారు. ఇది ఒక సంఘీభావంతో కూడినటువంటి అనేక కలయిక యొక్క మేలుగా మన యొక్క ఉగాది పండగ. అటువంటి పండగ నాడు, అటువంటి మహాత్ముడైనటువంటి పుణ్యతిథి నాడు ఒక మహోన్నతమైనటువంటి ఒక వ్యక్తి ఉగాది నాడు ఆయన జన్మించారు. ఆయన పురాణ కాలంలో, ఆనాటి కాలంలో ఉండేటువంటి తల్లి దాస్యం నుంచి తల్లిని రక్షించాలి అనేటువంటి వాడు గరుడు. అంటే తల్లి బానిసత్వానికి పడిపోతే తల్లి యొక్క బానిసత్వం నుంచి తల్లిని విముక్తి చేయాలనే ఉద్దేశంతో అమృతాన్ని తెచ్చి పెనతల్లికి ఇచ్చినటువంటి ఆ గాథలో గరుత్మంతుడు ఎంతటి గొప్పవాడో ఈనాటి కలియుగంలో 1989 సంవత్సరంలో ఏప్రిల్ 1వ తేదీన జన్మించినటువంటి మహాయుగద్రష్ట అయినటువంటి డాక్టర్ కేశవరావు బలిరామ్ హెడ్గే వారి యొక్క జన్మదినం కూడా ఈ రోజున జరగడం మనం. ఆయన యొక్క బాల్యం నుంచి దేశభక్తుడు. ఆ చిన్నతనం నుంచి కూడా దేశము అనేటువంటి దాని మీద ఆలోచిస్తూ ఈ దేశానికి పట్టినటువంటి బానిసత్వ భావన నుంచి ప్రజలందరినీ చేత విముక్తి చేయాలనే ఉద్దేశంతో రాష్ట్రీయ స్వయం సేవక సంఘం అనేటువంటి సంఘాన్ని స్థాపించడం, ఆ సంఘం యొక్క స్ఫూర్తితోటే ఇవాళ సమాజం అంతా కూడా ముందుకు వెళుతోంది. ఆయన యొక్క మార్గదర్శనం వెళుతోంది. ఆయన బాల్యం నుంచి యుగదృష్టుడిగా ఉంటూ మార్గదర్శనం చేసినటువంటి కాలంలో బాల్యంలోనే తన యొక్క విక్టోరియా మహారాణి పరిపాలిస్తున్నటువంటి కాలంలో ఆవిడ యొక్క ప్రసాదాన్ని కూడా, ఆవిడ యొక్క వేడుకలను నిరసరించినటువంటి బాలభక్తుడు క్రమేపీ పెరుగుతూ స్వాతంత్ర ఉద్యమంలో పాల్గొంటూ అనేక రకాలైనటువంటి ఉద్యమాల ద్వారా సమాజంలో హిందువుల యొక్క ఐక్యత కోసం పోరాడుతూ సమాజంలో అనేక రకాలైనటువంటి రుగ్మతలు కావాలి అంటే, రుగ్మతలు తొలగాలంటే మారవలసింది సమాజంలో ఉండేటువంటి వ్యక్తి మాత్రమే. వ్యక్తి యొక్క మార్పే సమాజానికి మార్పు అని చెబుతూ ఈవేళ ప్రపంచానంతరికీ కూడా మార్గదర్శకంగా ఉన్నటువంటి పరమ పూజని డాక్టర్ కేశవరావు బలిరామ్ యొక్క జన్మదినోత్సవం కూడా మనం ఈ రోజున వేడుకలుగా జరుపుకుంటూ ఆ రోజున ఉగాది రోజున అటువంటి మహనీయుడు చేసినటువంటి గొప్పతనాన్ని మనం సంస్మరించుకుందాం. ఆయన్ని స్మరించుకుంటూ చివరిలో ఒక చిన్న విషయాన్ని మాత్రం ముందు చెప్పి ముగిస్తాను. మనకి వీటి కోరి చెబుతున్నటువంటి విశ్వావసు నామ సంవత్సరం, మనకి విశ్వావసు అంటే అర్థం
ధనాన్ని సమృద్ధిగా ఇచ్చేటువంటి సంవత్సరం అని అర్థం తెలుగులో అయితే. అటువంటి కాబట్టి ఆ విధంగానే మన భారతదేశం ఆర్థికంగా మహోన్నతమైనటువంటి శక్తిగా, ఆర్థికంగా మూడో శక్తిగా ప్రపంచ దేశంలోనే ముందుకు వెళుతోంది. ఈనాడు మనకి అది ఉదాహరణగా చూపించవచ్చు. అందుకే అదే మనం కనుక్కున్నాం, ప్రపంచానికే ఒక వెలుగునిస్తున్నటువంటి ఒక మహోన్నత విధం అదే కృత్రిమ మేధంతో ఏంటంటే ఏఐ అనేటువంటిది మానవుల యొక్క మేధాశక్తికి సంబంధించినటువంటి ప్రపంచానికి అందించినటువంటి ఏకైక శక్తిగా మనం విశ్వావసనామ సంవత్సరానికి వెళ్ళిపోతూ రేపు రాబోయేటువంటి పరాభవం అంటే ఏదో విధమైనటువంటి మనల్ని అందరూ పరాభవం చేస్తారని కాదు, మనలో ఉండేటువంటి శక్తులని, అనేక శక్తులను ఆకర్షించి అనేక శక్తుల నుంచి ద్వారా మనల్ని కాపాడుతున్నటువంటి పాలకులు, ఈవాడు సమన్వయ పాలన చేస్తున్నటువంటి పాలకులు మన ముందు ఉన్నారు. కాబట్టి మనం ఎందుకు కూడా చింతించవలసిన అవసరం లేదు. కాబట్టి ఈ పరాభవ సంవత్సరంలో మనం కూడా మన దేశ శ్రేయస్సుని దేశవ్యాప్తంగా, రాష్ట్ర వ్యాప్తంగా, జిల్లాల వారీగా, ఖండాల వారీగా ఇవాళ ప్రతి గ్రామాల్లోనూ కూడా ఆర్ఎస్ఎస్ అనేటువంటి సేవా సంస్థలు స్వయం సేవకులుగా ఈ దేశానికి సేవ చేసేటువంటి కార్యకర్తలను నిర్మాణం చేస్తున్నటువంటి ఏకైక అత్యున్నతమైనటువంటి సేవా సంస్థగా ఆర్ఎస్ఎస్ ఇవాళ నిలబడుతుంది. అంతేకాదండి, భారతదేశంలో 15 దేశాల్లో కూడా ఆర్ఎస్ఎస్ వివిధమైనటువంటి పేర్లతోటి ఈ దేశభక్తి నిర్మాణం అనేటువంటి కార్యక్రమంలో ముందుకు వెళుతోంది. అటువంటి విధానంగా ఉన్నటువంటి 100 సంవత్సరాలు పూర్తి చేసుకున్నటువంటి శుభ సందర్భంలో ఈనాడు సమాజంలో చిన్న మార్పు రావాలని కోరుకుంటోంది. 100 సంవత్సరాల పేరుతో పంచపరివర్తన అనేటువంటి పేరుతోటి ముందుకు వెళుతోంది. అటువంటి ముందులో మొట్టమొదటి సామాజిక సమరసత. సమాజంలో అనేక రకాలైనటువంటి వ్యక్తులు మన ముందు కనబడుతుంటారు, కానీ వాళ్ళందరూ కూడా విడివిడిగానే ఉంటారు. కానీ మనసులందరివి ఒకటి కావాలి అని చెబుతూ సంగచ్చద్వం సంబదద్వం సంభో మనాంసి జానతాం దేవాభాగం యథా పూర్వే సంజానానాపుపాసతే అని చెబుతూ ఆ రకమైనటువంటి సమాజంలో అందరూ కలిసి ఉండాలి, కలిసి ఉంటేనే ఏదైనా సాధించగలమని చెప్పారు. అటువంటి భావనతో సామాజిక అనేక కులాలు వర్గాలుగా మనం హిందూ ధర్మం పక్కకి పోతోంది. కాబట్టి అందరం కలిసిమెలిసి ఉండాలని సామాజిక సమరసత పేరుతోటి మనం ముందుకు వెళుతున్నాం. మరొక ఉదాహరణ ఏంటంటే కుటుంబ ప్రబోధన్ అనేటువంటి కుటుంబ ప్రబోధన ద్వారా ఇవాళ కుటుంబాలన్నీ కూడా విచ్ఛిన్నమైపోతున్నాయి. తల్లిదండ్రులకి మాత్రమే కొడుకులు ఉంటున్నారు, కానీ ఆ ఇల్లు అంతా కూడా చిన్నపోయినట్టుంది. పూర్వం ఉన్నటువంటి ఉమ్మడి కుటుంబాన్ని నేను కనపడటం లేదు, తల్లి పెద్దల యొక్క మార్గదర్శకాలు కనపడటం లేదు. కానీ పిల్లలు యథేచ్ఛగా స్వేచ్ఛగా బతుకుతున్నారు. కాబట్టి ఇవాళ కుటుంబం అనేటువంటిది ఒక కర్మాగారం. మంచి వ్యక్తిని తయారు చేయాలన్నా, దుర్మార్గం తయారు చేయాలన్నా మౌనమైనటువంటిది కుటుంబం పటిష్టంగా ఉంటేనే సమాజంలో వ్యక్తులు మంచి తయారవుతారు అని కుటుంబ ప్రబోధం ద్వారా కూడా మనందరం కూడా కుటుంబం కలిసి ఉండాలి అనేటువంటి చెబుతూ, అదేవిధంగా మనకి అనేక రకాలైనటువంటి వికాసాలు పొందేటువంటి మనిషిగా మనం తీర్చిదిద్దాలని చెబుతూ పంచపరివర్తన పేరుతో సామాజిక సమరసత, కుటుంబ ప్రబోధన్ మరియు మూడవ విధానం ఏంటంటే పర్యావరణ పరిరక్షణ. పర్యావరణ పరిరక్షణ అంటే మన చుట్టుపక్కల ఉండేటువంటి వాతావరణాన్ని మనం రక్షించుకోవాలి, కలుషితమైనటువంటి వాతావరణం నుంచి మనం బయటపడాలి. అందుకే ఉదాహరణగా మన ఇళ్లలో పడేటువంటి ప్లాస్టిక్ వాడకాన్ని మనం తగ్గించాలి. దాని నుంచి కొంతవరకు భూమికి అనేక రకాలైనటువంటి ఇబ్బందులు కూడా కలుగుతున్నాయి. కాబట్టి దాని నుంచి మనం మార్పు చెందాలి. రోజు వాడేటువంటి ప్లాస్టిక్ సంచుల యొక్క వాడకం మాడి గుడ్డ సంచులతో మనం ముందుకు వెళ్ళి చిన్న మార్పుని తీసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. మరొక మార్పు ఏమిటయ్యా అంటే స్వదేశీ అంటే అంటే తన కోసం. ఈ దేశంలో ఉండేటువంటి స్వదేశంలో ఉండేటువంటి తయారైనటువంటి వస్తువులను మాత్రమే మనం వాడుతుండాలి. మన భాష అయినటువంటి స్వభాషను మనం మాట్లాడుకుంటూ ఉండాలి. అదేవిధంగా మన ఇంట్లో ఉండేటువంటి మన ఆహార విషయాల్లో కూడా మనం చాలా మార్పులు చేసుకుంటూ అనేటువంటి దాన్ని చేసుకుంటే స్వదేశంలో తయారైన వస్తువుల్ని మనం తయారు చేయడం వాడడం వల్లనే మన దేశ ఆర్థిక అభివృద్ధి కూడా అభివృద్ధి చెందడానికి ప్రయత్నం చేస్తుంది. ఆఖరిగా ఉన్నటువంటిది పౌర విధులు. మనం భారతీయులుగా ఉన్నాం, మన చట్టాన్ని మనమే తయారు చేసుకున్నాం. ఆ చట్టాన్ని ఉల్లంఘించడం అనేటువంటిది తప్పు. ఒకటి పౌర విధులుగా ముఖ్యంగా మనం పాటించవలసింది ఏంటంటే ఏదైతే చట్టాన్ని మనం పెట్టుకున్నామో ట్రాఫిక్ రూల్స్ని మనం పాటించడం. మరొకటి గుడిలోకి వెళ్ళినప్పుడు కానీ ఎక్కడికి వెళ్ళినప్పుడు కానీ కనీసం స్వీయ క్రమశిక్షణ అనేటువంటి దాన్ని మనం ప్రయత్నం చేసుకుందాం. స్వీయ క్రమశిక్షణ ద్వారా గుళ్ళకి వెళ్ళేటప్పుడు తోపులాట్లుగా వెళ్ళిపోవడం, బస్సులు ఎక్కేటప్పుడు పద్ధతిగా లేకపోవడం, ఈ పద్ధతి నుంచి మార్చుకోవడానికే ఆర్ఎస్ఎస్ ఈ పంచపరివర్తన ద్వారా సమాజాన్ని కోరుకుంటూ ఈ చిన్న మార్పులు చేసుకుని సమాజాన్ని చైతన్యవంతపరచాలని ఆర్ఎస్ఎస్ మనందరినీ కోరుకుంటూ ధన్యవాదాలు.